సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేనైతే మినీ వరల్డ్లో నేను 7 days ఇలానే ఉంటాను. అది కూడా ఇక్కడ ఒక విలేజ్ లాగా కడతాను. సో 7 daysలో నేను ఎంత కడతానో చూద్దాం. సో ఇది వచ్చేసరికి డే 1. సో 20 daysలో నేను ఎంత కడతానో చూద్దాం. విలేజ్ పెద్ద విలేజ్ కాదు, చిన్నదే. ఎంత కడతానో చూద్దాం. బట్ అంతగా బాగుండదు విలేజ్, కానీ కడతాను 20 daysలో. అదే ఇప్పుడు డౌట్, ఎంత కట్టగలుగుతాను నేను కేవలం 20 daysలో చూద్దాం. ఓకే, ఇందులో మాత్రం నేను మిషన్ అయితే అస్సలు వాడను. సో నా హ్యాండ్స్తోనే బిల్డ్ చేస్తాను. సో ఇంత దాకా సర్వైవల్ మోడ్లో కొంతమంది చేశారు, కానీ నేను ఒక్కడే క్రియేటింగ్ మోడ్లో కూడా సర్వైవింగ్ చేస్తున్నాను. నేను ఒక్కడే. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, అలానే ఉంటుందండి. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మంచిది. 10 daysలో ఎంత చేయగలుగుతానో ఏమో. బట్ ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి, బికాస్ అప్పుడు నాకు కూడా తెలుస్తుంది మీకు నా వీడియోస్ నచ్చినాయా, లేకపోతే వేరే కంటెంట్ ఏమన్నా చేయాలేమో అని. సో ఇది ఒక హౌస్. ఈ కలర్ అస్సలు బాగాలేదు, పర్పుల్ అస్సలు బాగాలేదు. ఏదో ఊరికే చేశారు. ఫస్ట్ది డే 1 అయిపోయింది. ఒక్క హౌస్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకొక హౌస్ కట్టాలి. అంతకుముందు ఏమైనా బాగుండాలి కదా విలేజ్లో, అందుకని. సో నేను మిషన్ వాడట్లేదు, కానీ వాటర్ని గేమ్ నుంచి తీసేస్తారు కాబట్టి మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. వేరే చాయిస్ లేదు మనకి. సో అందుకని ఇలా పెట్టాల్సి వస్తుంది. On. ఎంత ఫాస్ట్గా అయితే అంత మంచిది మనకి. బికాస్ దీన్ని కూడా ఇంత సైడ్ తీసుకున్నానంటే ఇంకంతే. మొత్తం విలేజ్ పెట్టేదానికి నేను ఒక మినీ వరల్డ్లో ఒక 10 days అటు పట్టిపోతుంది. మొత్తం విలేజ్ చాలా పెద్దది కట్టాలనుకుంటున్నా. ఈడేమో పనులు అయ్యేటట్లే పెద్ద పనులు. నేనేమో చిన్న విలేజ్కి దోలు తీరుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇంత వీలైతే అంత కంప్లీట్ చేద్దాం. సో ఇది ఖచ్చితంగా అయితే లైక్ చేసేసారండి.
ఉంటాయి. సో ఇదన్నమాట విలేజ్లో రివర్ 5 minutesలో కట్టాలి దీన్ని. నెక్స్ట్ విలేజ్లో అన్ని హౌసెస్ ఒకేలాగా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. వాటి థీమ్ బట్టి హౌసెస్ అయితే డిజైన్ అవుతాయి. చూద్దాం కదా. ఇదైతే చాలా చిన్నది కడుతున్నాను. నేనేం కడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇంత చిన్న హౌస్ ఉంటుందా అని మీరు అడగచ్చు. అడగాలంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. సో సెకండ్ హౌస్ అయిపోయింది, ఇంకా థర్డ్ హౌస్. సో పక్కన ఉండాలి కాబట్టి ఇక్కడ కడదాం, వేరే కలర్లో కడదాం. చూద్దాం, ఈ కలర్ ఖచ్చితంగా బాగుంటుంది నాకు తెలిసి. ఇదే ఫస్ట్ హౌస్ ఈ కలర్లో కట్టేది నేను. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ కలర్తో నేను అస్సలు కట్టలేదు గైస్. సో ఇది ఫస్ట్ టైం. సో అంతా బాగా జరగాలి, ఎందుకంటే ఈ కలర్ ఎక్కువ బ్రైట్గా ఉంది కాబట్టి. బట్ ఇట్స్ ఓకే, బాగుంటుంది. అది ఈ కలర్ ఎట్టుంది అనేది పాయింట్ కాదు, బాగుంది చాలు. ఇల్లు బాగాలేకపోయినా కూడా పర్వాలేదు, కట్టడమే ప్రాబ్లం. కట్టాలి ఫాస్ట్. నేను అనొచ్చు నిజంగా అయినా కడతాను అని, బట్ ఇది చాలా టఫ్గా ఉంటుంది. నిజంగా కట్టే ఫీలింగే వస్తుంది గేమ్లో, మినీ వరల్డ్ అలాంటిది. ఆ మౌంటైన్ మీద కూడా ఒకటి కట్టాలి. ఆ మౌంటైన్ నుంచి కిందకి స్టెప్స్ పెడదామని ప్లాన్ ఉంది, కానీ అయ్యేటట్టు లేదు. సో ఇదనమాట. నెక్స్ట్ కడదాము. మౌంటైన్ నుంచి కిందకి పెడదామంటే ఈ 2 హౌసెస్ ఇబ్బందిగా అడ్డుగా ఉన్నాయి. సరే ఏదో ఒకటి, ఈ 2 హౌసెస్ మధ్యలో మౌంటైన్ నుంచి ఏది ఫెయిల్ అయిందా? ఫెయిల్ అవ్వడం ఏంటి? సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, నెట్ పోయి వచ్చింది ఎందుకో తెలియదు. సో ఇప్పుడు నేను థింక్ చేస్తున్నాను ఎక్కడి నుంచి స్టెప్స్ బాగుంటాయని, లేకపోతే స్టెప్స్ అవన్నీ మనం చూసుకుందాం, ముందు కడదామా అనేది థింక్ చేస్తున్నాను. నో ఒక డే అయిపోతుంది సార్ కిందకి వెళ్ళిపోయినాడంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌసెస్ కలర్ బ్యాడ్ కలర్ లాగా ఉంది, కానీ ఏం చేయలేము. నేను కట్టిన ప్రతి ఇల్లు బాగుంటుందనే ఏం లేదు, కొన్ని చండాలంగా కూడా ఉండొచ్చు, కొన్ని బాగుండొచ్చు. సో నైట్ టైం అయితే అస్సలు మనం బిల్డ్ కూడా చేయలేం బాగా. సో నైట్ అవుతా వస్తుంది. సో ఖచ్చితంగా మనకైతే లైట్ అయితే కావాలి, లేకపోతే బిల్డ్ చేసేదైతే చాలా టఫ్.
సో 10 minutesలో 4 houses కట్టగలిగాను నేను. సో ఒక హౌస్కి ఒక 2 minutes 30 seconds తీసుకున్నా కూడా కట్టేశాను ఫాస్ట్గానే. ఇంకా చాలా హౌసెస్ కట్టాలి. ఈరోజు నైట్ ఏంటంటే 1 day అయిపోయినట్టే. మై గాడ్, అసలు ఏమీ కనపడట్లే. ఆ హౌస్ తప్పించి లోపల ఏమున్నాయనేది ఏమీ కనపడట్లే నాకైతే. ట్రీస్కి అయితే లైట్స్ పెడతాం, బాగుంటుంది. అప్పుడేమంటే కొద్దిగా అందంగా అయినా తెలుస్తుంది. మనం ఎట్టా అందంగా కట్టలేకపోతున్నాం. కనీసం లైట్స్ పెట్టైనా డెకరేట్ చేద్దాం. ఏమీ కనపడలేదు అసలు. సో ఇంకా మార్నింగ్ అయితే తప్పించి మనము మార్నింగ్ మళ్ళీ మన వర్క్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటికీ పనుకోవాలి. సో మార్నింగ్ అయితే అయిపోయింది. సో సెకండ్ డే అనమాట. సో ఇప్పుడు మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందులాగా కాదు, ఈసారి హైట్లో కట్టాలి. ముందన్నీ కొన్ని కింద ఉన్నాయి, కొన్ని పైన ఉన్నాయి. సరే అట్టా ఈ మౌంటైన్స్ కూడా అడ్డంగా ఉన్నాయి. కడదాం అంటే సరే ఇక్కడ కడదాం. అవి ఉండే చోటనే వదిలే, కింద ఏమన్నా కడదాం. పైన కట్టేది మాత్రం చాలా కష్టం. విలేజ్ చుట్టూ మెస్ లాగేయాలి. విలేజ్ చుట్టూ మెస్ వేద్దాం. విలేజే అట్లా విలేజ్ చుట్టూ మెస్ అంట. మళ్ళీ విలేజ్ చుట్టూ మెస్ వేద్దాం ఫస్ట్ గైస్. విలేజ్ చుట్టూ మెస్ వేసేద్దాం. దాని తర్వాత మిగిలినవన్నీ ఆలోచిద్దాం. మెస్ వేయాలంటే 6 వీడియోలను పడుతుందా? మెస్ వేసేది చాలా కష్టం గైస్. పెద్ద వాల్స్ పెట్టేస్తాం. మెస్ వద్దు, పాడవద్దు, విసుగు వచ్చేసింది నాకు మెస్ కడదామంటే. సో లాస్ట్లో మనం ఎంత దాకా కడతామో అంత దాకా మెస్ వేసుకుందాం. సో ఇప్పుడైతే ఏడాది పెట్టాను నేను అనుకుని కడదాం బ్రౌన్ హౌస్. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కడదాం. సో బాయ్ బాయ్.